హాయ్ హలో వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ టేస్టీగా చాలా సింపుల్గా స్వీట్ షాప్లో దొరికే స్వీట్ లాగా మనం ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ కోసం ముందుగా 2 కప్పులు మరమరాలు తీసుకున్నాను. మేము బొరుగులని అంటామండి. అయితే ఈ బొరుగులతో పాటు 10-12 జీడిపప్పులు కూడా తీసుకుని ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని 1-2 నిమిషాలు గ్యాస్ని హై ఫ్లేమ్లో కాకుండా తక్కువ మంట పెట్టుకుని 1-2 నిమిషాలు వేగిస్తే చాలు. ఇలా వేగించకపోయినా అవసరం లేదు. మనకి బొరుగులు కరకరలాడుతుంటే అలాగే మిక్సీ పట్టేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉంటాయని వేయించుతున్నాను. ఇలా వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల బొరుగులకి 1/2 కప్ చక్కెరతో పాటు 2 లేదా 3 యాలకులను కూడా యాడ్ చేసి మెత్తటి పౌడర్ లాగా ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ చక్కెరని బౌల్ తీసుకుని జల్లెడ సాయంతో మనం చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించి తీసుకున్న తర్వాత 1/2 కప్పు చక్కెర తీసుకున్నాము. స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్ కంటే చాలా తక్కువ క్వాంటిటీలో కాచి చల్లార్చిన పాలనే తీసుకోవాలి. పచ్చి పాలను తీసుకున్నామంటే స్వీట్ వెంటనే పాడైపోతుంది. ఇలా పాలు చాలా తక్కువ తీసుకుంటేనే మంచిది. లేదంటే మనం మిశ్రమం కలుపుతున్న కొద్దీ జావలా తయారైపోతుంది. ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బొరుగులని కూడా చక్కగా ఇలా మిక్సీ గిన్నెలో వేసి దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఈ గిన్నెలో చక్కగా జల్లెడ పట్టుకుని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇక ఇందులో నూనె కానీ నెయ్యి కానీ నీళ్ళు కానీ ఏమీ అవసరం లేదండి. ఏ చక్కెర పాలైతే మనం కలిపి పెట్టుకున్నామో వాటితోటే క్వాంటిటీ ఇలా ఈజీగా తయారైపోతుంది. చూసారా? ఇలా కలుపుతున్న కొద్దీ మనకు స్వీట్ చాలా చక్కగా తయారవుతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చక్కటి చపాతీ ముద్దలాగా దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకి కావాలంటే మొత్తం డబ్బాలో పెట్టుకొని స్క్వేర్ షేప్లో అయినా దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న ముద్దలుగా తీసుకుని రౌండ్ షేప్లో కోవా స్వీట్ లాగా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చూసారా? ఇలా తయారు చేసేసుకుంటే టేస్టీగా చాలా ఫాస్ట్గా స్వీట్ తయారైపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.